నిన్న మనకి ఇంకొక ఫ్రెండ్ కూడా మెసేజ్ పెట్టిండు. ఉమ్, మనోడికి ఏంటంటే రా అంటే కోపం వస్తుందంట. అరే, నువ్వు 10 ఏళ్ల పాపని రేప్ చేసి గంగా నదిలో మునుగుతా నా పాపం పోతుందా అనే ఎగ్జాంపుల్ చెప్పిన మరి రా అనకపోతే ఏమంటారు బ్రో కదా. నువ్వు ఒక 7 8 ప్రశ్నలు వేసినావు నాకు. ఇప్పుడు దాంట్లో ఏంది నిజాయితీ ఉన్నోనికి భయం ఎందుకు, భక్తి ఎందుకు అని చెప్పేసి. నిజాయితీ ఉన్నోనికి భయం అక్కర్లేదు, యాక్సెప్ట్ చేస్తా. కానీ భక్తి అనేది ఉండాలి బ్రో. భయం ఉండొద్దు, భక్తి కూడా భయంతో ఉండొద్దు. ఇకపోతే దేవుడు అనేది ఒక రాయియా. సరే, నిన్న సల్యూట్ చేసిండ్రు కదా అందరూ. భారత మాతకు చేసిండ్లా, పైన ఉన్న జెండాకి చేసిండ్లా? జెండా అంటే మరి ఒక క్లాత్ ముక్కనే కదా. క్లాత్ ముక్కకు రిప్రజెంట్ చేసినావు అని చెప్పేసి నువ్వు చెప్పేంత ధైర్యం ఉందా నీకు? ఏదో సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయినా అని చెప్తున్నావు కదా. క్లాత్ ముక్క అని చెప్పి చూడు ఒకసారి. క్లాత్ లేకుండా చేస్తారు. ఆ? ఇంకేంటి కులం మతం గురించి చెప్తాను. అవన్నీ పొలిటికల్ ఇష్యూస్. ధర్మంలో కులాలు మతాలు అట్లా ఏం లేవు. ధర్మం అనేది లివింగ్ స్టైల్. నువ్వు ఎట్లా బ్రతకాలనేది చెప్తుంది. ఇక నాకు ఒక పెద్ద సజెషన్ ఇచ్చినావు భయ్యా నువ్వు. అదేంది వై ఐఎమ్ అన్ ఎథిస్ట్ అని చెప్పేసి. నువ్వు చెప్పినట్టుగా పుస్తకాలు నేను నీ లెక్క చదవా. అసలు అదొక పుస్తకం కాదు. ఆయన రణధీర్ సింగ్ అనే పర్సన్ కి ఇచ్చిన రిప్లైకి ఇచ్చిన ఒక వ్యాసం. దాని టైటిల్ ఎవడు పెట్టిండో తెలుసా నీకు? అసలు ముందు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా? ఏ టైంలో జరిగిందో తెలుసా? 1930 అక్టోబర్ 5th and 6th రోజు ఆయన రణధీర్ సింగ్ అనే పర్సన్ దేవుణ్ణి తలుసుకో, ఇంకా కొన్ని రోజులు అయితే మనల్ని ఉరి తీస్తారు అంటే నేను తలుసుకోను అని ఈయన చెప్తాడు. ఆయన నీకు పేరు వచ్చింది కాబట్టి, నీకు బాగా బల్బు పెరిగింది అని ఆయన అంటే, నేను దేవుని నమ్మంది అందుకు కాదు అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా రాసిండు ఆయన. ఎప్పుడు 1930 అక్టోబర్ 5th 6th లో. ఆయనను ఉరి తీసింది ఎప్పుడు? 1931 మార్చ్ 23rd కి ఉరి తీసిండు. ఆయన అందులో మెన్షన్ చేసిన 5 పాయింట్ల ఉద్దేశం ఏందో తెలుసా? నేను చచ్చిపోయే ముందు స్వర్గం నరకం ఉంటాయని తెలిస్తే స్వర్గానికి పోతా అన్న దాంతో నేను చావడానికి సిద్ధమైతే నా స్వార్థమే ఉన్నట్టు. నేను అట్లాంటివి నమ్మను. నాకేం దొరుకుతుందో తెలియకుండానే నేను దేశం కోసమే వెళ్తున్నా, నేను అదే నా గొప్పతనం అని చెప్పేసి రాశాడు. కానీ ఇది ఎప్పుడు పబ్లిష్ అయిందో తెలుసా నీకు? 1931 సెప్టెంబర్ 27th అంటే ఆల్మోస్ట్ 6 నెలల తర్వాత లాలా లజపతి రాయ్ ఇది ఉన్న ద పీపుల్ అనే పేపర్ మ్యాగజైన్ లో వచ్చింది అది. దాని టైటిల్ ఎవడు పెట్టిండు? భగత్ సింగ్ కాదు. దాంట్లో ఉన్న కార్ల్ మార్క్స్ గురించి, అసలు ఆయన చదువుకున్న స్కూల్ ఏంది, ఎక్కడ, ఎందుకు ఆ స్కూల్ వదిలేసిండు, ఇంకో స్కూల్లో ఇంకో కాలేజీలో ఎందుకు జరిగిండు, అక్కడ కూడా ఆయన కంప్లీట్ ఎందుకు చేయలేదు, దేశం కోసం ఏం చేసిండు, అక్కడ ఉన్న ప్రజలు షాన్ ఈ ఆజాం అని చెప్పేసి చెప్తారు. ఆయన ఎందుకు చెప్తారు? ఆ దేశభక్తికి ఈ అన్ని అవసరం ఉండదు బ్రో. అవన్నీ తీసుకొచ్చి నువ్వు దానికి రుద్దొద్దు. అర్థమైందా?